వెల్కమ్ టు డబుల్ షాట్ మీడియా. నేను మీ ఆదినారాయణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిపోయింది. అప్పుడే మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది, చేర్పులు మార్పులు ఉండబోతున్నాయి. అందులో 4 మంత్రులను తొలగించే అవకాశం ఉందని ప్రచారం జోరందుకుంది. ఇంతకు కూటమి ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేస్తుందా లేదా? ఆ 4 మంత్రులు ఎవరు? వారిని తొలగించే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఒక్కసారి మనము చర్చిస్తే, ప్రస్తుతం అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఖరారైంది. అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా మంత్రి పదవి రాబోతుందనే ప్రచారం కూడా ప్రస్తుతం జరుగుతుంది. అయితే వీరిద్దరికి మంత్రి పదవులు ఇస్తే ఎవరిని తొలగించాలి, ఎవరిని తొలగిస్తారు అనే ప్రచారం ఒకటి జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. ఆ మంత్రి పదవిని నాగబాబుకు ఇవ్వబోతున్నారనే సమాచారం ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. త్వరలోనే కూటమి ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేయబోతుంది. అందులో 4 మంత్రులను తొలగిస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో కూడా జరుగుతుంది. ఆ 4 ఎవరంటే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, కొలుసు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్. ఈ 4 పేర్లు ఎక్కువగా వినపడుతున్నాయి. మంత్రి పదవి నుంచి వీరిని తొలగించబోతున్నారని. అన్నమయ్య జిల్లాలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకి కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా మంత్రి పదవి దక్కింది. ఇప్పుడు జరుగుతున్న మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయన్ను తొలగించబోతున్నారు. తన శాఖలో ఆయన అనుకున్నంతగా రాణించలేదనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మాత్రం బాగానే చేస్తున్నారు. ఇక్కడ అన్నమయ్య జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధీటుగా, అంటే వైసీపీ నాయకులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి ధీటుగా ఉండాలంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అవసరమని, వారికి పోటీగా నిలబడాలంటే రాంప్రసాద్ రెడ్డి మాస్ లీడర్ కాబట్టి ఆయనకు మంత్రి పదవి దక్కిందనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఆయనకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దలు అనుకున్నంతగా ఆయనపై ఆరోపణలు రాలేదు. తన మంత్రి పదవిని చాలా బాగా కొనసాగిస్తున్నారు. ఎల్లవేళలా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటూ రాయచోటి నియోజకవర్గంలో చాలా చోట్ల గ్రామాలలో నీటి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. అదే కాకుండా ఆయన విజయవాడ తన క్యాంపు కార్యాలయంలో ఉంటూ ఏ ప్రజలు వచ్చినా వారి సమస్యలను తెలుసుకుంటూ వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశం ఉండదనే ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగిస్తే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరందుకుంది. ఇక కొలుసు పార్థసారథి, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. గతంలో 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు, ఎమ్మెల్యేగా గెలిచారు. వెంటనే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఈ మధ్యకాలంలో నూజివీడులో ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేష్తో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడని ఆయనపై అప్పట్లో అనేక విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన పార్టీ పెద్దలకు కూడా వివరణ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆ ఒక్క కారణంతోనే ఆయన్ని తొలగిస్తారా, లేదా ఆయనపై ఇంకా ఏమైనా ఆరోపణలు ఉన్నాయా? మొత్తానికైతే ఆయనపై అప్పట్లో పెద్ద చర్చ సాగింది. జోగి రమేష్తో కలిసి ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనడంతో తెలుగుదేశం పార్టీలో పెద్ద చర్చ సాగింది. అయితే అదే కారణంతో ఆయన తొలగిస్తారా అనే ప్రచారం కూడా సాగుతుంది. అలాగే ఇంకొక మంత్రిని మనం చూసుకుంటే కొండపల్లి శ్రీనివాస్, ఈయన యువకుడు. ఈయన కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు మంత్రి పదవి దక్కింది. అయితే ఆయన్ను కూడా తొలగిస్తారనే ప్రచారం కూడా ఇప్పుడు ఎక్కువగా సాగుతుంది. ముఖ్యంగా ఆయన్ని తొలగించడానికి కారణం ఏంటంటే అనేది సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటంటే విశాఖ ఎయిర్పోర్ట్లో ఆయన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కాళ్లకు మొక్కాడు, గురుభక్తి సాటారనే ప్రచారం విస్తృతంగా సాగింది. దానిపైన కూడా స్వయంగా నారా లోకేష్ బాబు గారే ఆయన్ను వివరణ కోరినట్లు కూడా తెలిసింది. ఇంకొక మంత్రి ఎవరంటే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఈయనపై ఆ నియోజకవర్గంలో అనేక ఆరోపణలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది.
వాసంశెట్టి సుభాష్పై ముఖ్యంగా ఆయన నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ నలుగురిని రాబోయే మంత్రివర్గ విస్తరణలో తొలగిస్తారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి చిన్న చిన్న కారణాలతోనే మంత్రులను తొలగిస్తారా? ఇప్పుడు ఈ మంత్రులను తొలగిస్తే కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఒక చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అతి తక్కువ సమయంలోనే మంత్రులను తొలగించారంటే వాళ్ళు ప్రభుత్వ పరిపాలన సరిగా సాగించడం లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి తొలగించే అవకాశం ఉండదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబుకు వీరిద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది అనే చర్చ సాగుతుంది. పల్లా శ్రీనివాసరావుకు దక్కకపోయినా నాగబాబు గారికి మాత్రం గ్యారంటీగా మంత్రి పదవి దక్కుతుంది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో తెలియదు, కానీ ఈ ప్రచారాలు మాత్రం విస్తృతంగా సాగుతున్నాయి. మొత్తానికైతే అంత ఈజీగా ఈ మంత్రులను తొలగించే అవకాశం ఉండదు. చేర్పులు మాత్రమే ఉంటాయి, మార్పులు ఉండవు అనే ప్రచారం కూడా జరుగుతుంది. కానీ త్వరలోనే ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఏమైనా ఉంటుందా అంటే ఉగాది లోపల ఎవరినైనా తొలగిస్తారా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.